ఈ రోజు నేను చెప్పే విషయాలు విన్నాక రేపొద్దున్నే మీరు మృణాల్ ఠాకూర్ ఫోటో ఎక్కడ చూసినా మీ పర్సెప్షన్ మొత్తం మారిపోతుంది. అసలు ఈమెని టాలీవుడ్ ఐరన్ లెగ్ అన్నారంటే మీరు నమ్ముతారా? అవును, సీతారామం కంటే ముందు ఈమెని ఇండస్ట్రీలో ఒక డిజాస్టర్ క్వీన్ అని పిలిచేవారు. ఒకానొక దశలో కాలేజ్ నుండి గెంటేశారు, నటనకు పనికిరావన్నారు, దారుణంగా బాడీ షేమింగ్ చేశారు. ఇంత జరిగినా ఈమె ఎలా తట్టుకుంది? అసలు మృణాల్కి బాలీవుడ్ని ఏలిన ఒక అగ్ర హీరోయిన్కి మధ్య జరిగిన ఆ పెద్ద గొడవేంటి? నువ్వు నాతో ఉన్నంతవరకే నీకు లైఫ్ ఉంటుంది అని ఈమెని ఎవరు బ్లాక్మెయిల్ చేశారు? ఇవన్నీ వింటే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. మీ అందరికోసమే ఈ నిజాలు చెప్తున్నా, వినండి. మృణాలంటే మనకి చాలా సాఫ్ట్గా, పద్ధతిగా కనిపిస్తుంది గాని తను పుట్టుకతోనే ఒక రెబెల్ అండి. మహారాష్ట్రలోని ఒక చిన్న టౌన్ ధూలేలో పుట్టింది. తండ్రి బ్యాంక్ ఆఫీసర్, చాలా స్ట్రిక్ట్. కాని ఈమెకి మాత్రం సినిమా పిచ్చి. ఎంత పిచ్చంటే డెంటిస్ట్ అవ్వమని ఇంట్లోవాళ్లు పీడిస్తుంటే ఈమె మాత్రం క్లాసులు ఎగ్గొట్టి మరీ ఆడిషన్స్కెళ్లేది. ఇక్కడే ఫస్ట్ షాక్. కాలేజ్లో అటెండెన్స్ లేదని కేవలం 17 ఏళ్ల వయసులో మృణాల్ని కాలేజ్ నుండి డిటైన్ చేసేశారు. అంటే బయటికి గెంటేశారు. అసలిలా జరుగుతుందని ఎవరైనా అనుకున్నారా? ఒక పక్క చదువుపోయింది, ఇంకో పక్క ఇంట్లో భయం. అప్పుడీమె ఒక ప్లాన్ వేసింది. తన పేరెంట్స్కి 3 ఇడియట్స్ సినిమా చూపించిందంట. చూడండి, నచ్చిన పని చెయ్యకపోతే లైఫ్ ఇలాగే ఉంటుంది అని ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మరీ యాక్టింగ్లోకొచ్చింది. కాని రావడం ఏమోగాని అక్కడ ఎదురైన అవమానాలు అంతా ఇంతా కాదు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే మృణాల్ ఫస్ట్ ఛాన్సు వెండితెర మీద రాలేదు, సీరియల్స్లో వచ్చింది. కుంకుమభాగ్య సీరియల్తో మంచి పేరొచ్చింది గాని ఇండస్ట్రీలో అప్పట్లో ఒక చీప్ కామెంట్ వినిపించేది. సీరియల్ యాక్టర్స్కి సినిమాలో ఛాన్స్ ఇస్తే స్క్రీన్ చిన్నగా కనిపిస్తుంది అని. మృణాల్ ఒక టాప్ ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళినప్పుడు ఒక మేనేజర్ ముఖం మీదే అన్నాడంట, నీ ముఖం సీరియల్స్కి తప్ప దేనికీ పనికిరాదు, వెళ్ళిపో అని. అసలు ఎంత దారుణం అండి ఇది! అంతేనా? ఈమె బాడీ గురించి, ఈమె లుక్స్ గురించి అప్పట్లో చాలా దారుణంగా మాట్లాడేవారు. అప్పుడే ఒక పెద్ద వివాదం కూడా జరిగింది. ఒక పాత వీడియోలో మృణాల్ బాలీవుడ్ హీరోయిన్ బిపాసా బసూని బాడీ షేమింగ్ చేసినట్టు వార్తలొచ్చాయి. మజిల్స్ ఉన్న అమ్మాయి కావాలంటే బిపాసాని పెళ్లి చేసుకో అని ఒక కోస్టార్తో అన్న వీడియో వైరల్ అయింది. దీనివల్ల ఈమె కెరియర్ స్టార్ట్ అవ్వకముందే క్లోజ్ అయిపోతుందన్న రేంజ్లో కాంట్రవర్సీ క్రియేట్ చేశారు. ఇక బాలీవుడ్లో ఈమె పడ్డ కష్టాలు చూస్తే కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. హృతిక్ రోషన్తో సూపర్ 30 చేసింది, కార్తీక్ ఆర్యన్తో ధమాకా చేసింది. సినిమాలు హిట్టయ్యాయి కానీ క్రెడిట్ మాత్రం హీరోలకే వెళ్ళింది. మృణాల్ని ఎవ్వరూ పట్టించుకోలేదు సరికదా, ఈమె మీద ఐరన్ లెగ్ అని ముద్ర వేశారు. జెర్సీ హిందీ రీమేక్ మీకు గుర్తుంది కదా, షాహిద్ కపూర్ హీరో. ఆ సినిమా డిజాస్టర్ అవ్వగానే అందరూ మృణాల్ని వేలెత్తి చూపారు. అప్పుడీమె ఎంత ఏడ్చిందో తన సన్నిహితులకే తెలుసు. నాకు యాక్టింగ్ రాదా, లేక నా జాతకం బాలేదా అని డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. కాని సరిగ్గా అప్పుడే టాలీవుడ్ నుండి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అదే హను రాఘవపూడిగారి సీతారామం కాల్. కాని ఆ సినిమా కోసం కూడా ఈమెకి చాలా కండిషన్స్ పెట్టారంట. సీతపాత్ర కోసం మృణాల్ని తీసుకున్నప్పుడు చాలామంది నెగిటివ్గా కామెంట్ చేశారు. ఒక సీరియల్ యాక్టర్ని, బాలీవుడ్లో ఫ్లాప్లో ఉన్న హీరోయిన్ని సీతపాత్రకి పెడతారా అని డైరెక్టర్ని తిట్టారు. మృణాల్కి తెలుగురాదు. షూటింగ్ సెట్లో అందరూ తెలుగులో మాట్లాడుతుంటే ఈమెకి ఏమీ అర్థంకాక ఒక మూలన కూర్చుని ఏడ్చేదంట. కాని ఈమె పట్టుదల చూడండి, డైలాగ్స్ని బట్టీ కొట్టకుండా ప్రతి పదం అర్థం తెలుసుకుని మరీ చెప్పేది. సీతారామం క్లైమాక్స్లో మీరు చూసిన ఆ కన్నీళ్లు యాక్టింగ్ కాదండి. ఆ పాత్రలో ఆమె లీనమైపోయి నిజంగా ఏడ్చింది. ఆ సినిమా హిట్ అవ్వకపోతే ఈమె లైఫ్ అయిపోయినట్టే అని తనకి తెలుసు. అందుకే ప్రాణం పెట్టి చేసింది. ఒకప్పుడు ఎవరైతే పనికిరావు అన్నారో ఈరోజు వాళ్లే ఈమె డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. ఇదే కదా అసలైన సక్సెస్ అంటే? అయితే ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. మృణాల్ ఇంత సక్సెస్లో ఉన్నా తన పర్సనల్ లైఫ్లో మాత్రం ఒక తీరని వెలితి ఉందంట. రీసెంట్గా ఈమె ఒక ఫోటో పెట్టింది, కళ్లల్లో నీళ్లతో ఉన్న ఫోటో. నాకు చాలా బాధగా ఉంది అని క్యాప్షన్ ఇచ్చింది. ఎందుకు? గతంలో ఈమె ఒక టీవీ రైటర్ శరత్ చంద్రతో డేటింగ్ చేసిందని, వాళ్లు పెళ్లిదాకా వెళ్లారని ఒక వార్త ఉంది. కానీ ఆ రిలేషన్ బ్రేక్ అయిపోయింది. అప్పట్నుండి మృణాల్ ఒక్కతే ఉంటోంది. ఇండస్ట్రీలో ఉన్న ప్రెషర్, లోన్లీనెస్ ఈమెని చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఎంత డబ్బున్నా, ఎంత ఫేమున్నా మనసు విప్పి మాట్లాడుకునే మనిషి లేకపోవడం ఎంత నరకం. అంతా బానే ఉంది అనుకునే టైంలో ఈ మధ్య టాలీవుడ్కి చెందిన ఒక యంగ్ హీరోతో మృణాల్ క్లోజ్గా ఉంటోందని, వాళ్లు త్వరలో గుడ్ న్యూస్ చెప్తారని గాసిప్స్ వస్తున్నాయి. నిజంగానే మన సీతమ్మకి ఒక రాముడు దొరికాడా, లేక ఇది కూడా ఇంకో సినిమా ప్రమోషన్ స్టంటా? మృణాల్ ఠాకూర్ లైఫ్ చూస్తే మనకి ఒకటి అర్థమవుతుంది. కాలేజ్ నుండి గెంటేశారు,
బాడీ షేమింగ్ చేశారు, ఐరన్ లెగ్ అన్నారు. కాని ఈరోజు సౌత్ నుండి నార్త్ వరకు ఒక వెలుగు వెలుగుతోంది. ఆమె సాధించిన ఈ విజయం వెనక ఉన్న గాయాలు మనకు కనిపించవు, కేవలం గ్లామర్ మాత్రమే కనిపిస్తుంది. అందుకే ఫ్రెండ్స్, ఎవరైనా మిమ్మల్ని నువ్వు పనికిరావు అన్నప్పుడు బాధపడకండి. మృణాల్లాగా మీ టైం వచ్చే వరకు వెయిట్ చేయండి. మీ టాలెంట్కి భాషతో పనిలేదు, సరిహద్దులతో పనిలేదు. మరి మీకేమనిపిస్తోంది? మృణాలు నిజంగానే తన కష్టంతో ఈ స్థాయికి వచ్చిందా, లేక అదృష్టం ఆమెని వెతుక్కొంటూ వచ్చిందా? ఆ వైరల్ వీడియోలో బిపాసా బసూని అన్న మాటల మీద మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి.